బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హరీష్ బీజేపీలోకి వచ్చినా రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని అన్నారు. ఆయనకు ప్రజాభిమానం ఉందని, సునాయాసంగా గెలుస్తారని చెప్పారు. ఇక కేసీఆర్, కేటీఆర్ పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, హరీష్ రావు ఉద్యమ నాయకుడు, జనం నుంచి మంచి పేరుందని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. పార్టీ నాది కాదు, అటువంటి వ్యక్తులు మేము కాదు. ఇది నేను వ్యంగ్యంగా మాట కేసీఆర్ గతంలో అనారోగ్యం గురైనప్పుడు కూడా నేను పూజలు చేసిన, వారు బాగుండాలని కోరుకున్నా. కాబట్టి మళ్ళా పెద్ద మనిషిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చెక్కుర్రి. ఇప్పటికే టెన్షన్ ఉన్నాడు. ఆ గంపగింత కమ్మినోడు అందరూ రోజు కూడా వీక్తున్నారు. వాళ్ళు అటు కొంతమంది అటు వాళ్ళ ఇటు వాళ్ళని చూస్తున్నారు. చాలా మంది కూడా మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది కూడా భారతీయ జనతా పార్టీలో చేరాలని చెప్పి చాలా మందికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఇది 100% వాస్తవం. ఇలా బీజేపీలో విలీనం చేస్తారని చెప్పి ప్రచారం జరిగేది దేనికోసం జరుగుతున్నది? వాళ్ళ పార్టీ శాసనసభ్యులందరూ కూడా మనం బీఆర్ఎస్ లో పోదాం, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుద్దాం, ఈ తెలంగాణ రాష్ట్రానికి నిధులకు తీసుకొద్దాం, కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల వ్యతిరేకత ఉన్నది అని చాలా మంది బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు అందరూ కూడా వాళ్ళు చూస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, బీజేపీలో చేరితే నేను చేరాలని ఎవరు అంటలేను. చేరిన వ్యక్తులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మా కార్యకర్తలు ఎంత తోపులో మీకు తెలుసు. మా పార్టీ బ్యానర్ మీద, మా పార్టీ సింబల్ మీద పోటీ చేసుకున్నాను, భుజా మీద ఎత్తుకొని గెలిపించుకునే బాధ్యతను మా పార్టీ కార్యకర్తలు, మా నాయకత్వం సమిష్టిగా తీసుకుంటాం. మేమందరం ఒకటే, మా పార్టీ నాయకులు అందరం కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, మోడీ గారి అమిత్ షా గారి నాయకత్వంలో, జేపీ నడ్డా గారి నేతృత్వంలో, తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. మీరు న్యాయంగా ఆలోచించండి, మంచి ఆలోచన ఆలోచించండి. ప్రజల మనసులో పడ మోడీ గారు ఉన్నారు కాబట్టి ఆలోచించాలని కోరుతా ఉన్నాను. ఇలా కేసీఆర్ కుటుంబం చూసి అందరు నేర్చుకోవాలి. ఇప్పుడు పొలిటిషియన్స్ నేర్చుకోవాలి. మళ్ళీ హరీష్ గారు బీజేపీలో వెళ్తున్నారంటే పీడాతం అయితే మీరే బాధ్యత. మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతో బతకాలని కోరుకునే వ్యక్తి నేను. కోరి నాశనం కోరుకునే